బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో నక్సలైట్లు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి పొందారు. ఇక ములుగు జిల్లా కర్రిగుట్టలు ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్ బోర్డులో జరిగిన ఎదురు కాల్పులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, డీటెయిల్స్ ఇవ్వండి. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే భారీ ఎన్కౌంటర్ జరిగింది. వారి మధ్య ఎదురు కలుపుడు ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అది ములుగు జిల్లా వెంకటపూర్ సమీపంలో కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఎదురు కలుపుల్లో 3 మావోయిస్టులకు అక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. మిగతా మావోయిస్టులు మాత్రం ఇంకా ఎదురు కలుపులు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. వాటితో పాటు మృతదేహాలతో పాటు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే AK-47, 1 LMG-1 ఇంకా పలు రకాల ఆయుధాలను, ఇతర సామాగ్రి, మందుగుండకు సంబంధించిన మావోయిస్టు అవుతుందో మావోయిస్టులు వాడేటువంటి సామాగ్రి చాలా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎన్కౌంటర్ అయితే పూర్తి పోలీసులకు ఎవరికి కూడా ఇంకా అంటే ప్రమాదం ఏం జరగలేదు. ఈ ఎన్కౌంటర్ లో అయితే 3 మావోయిస్టులు అక్కడక్కడే మృతి చెందినట్టు సమాచారం తెలుస్తుంది. వాళ్ళని ప్రస్తుతం ఏరియా హాస్పిటల్కు ములుగు ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ గ్రౌండ్స్ బలగాలు జాయింట్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ ఇంకా ఎంతసేపు అవుతుంది, నిజంగానే ఇట్లా ఏం జరుగుతుంది ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సింది. ఇంకా ప్రస్తుతం అయితే ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన విజువల్స్ కావచ్చు, ఇతర పూర్తి సమాచారం అయితే రావాల్సింది. పూర్తిసార్లు మృతదేహాన్ని అయితే ప్రస్తుతం ములుగు ఆ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చే సమాచారం ఉన్నట్టయితే పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. ప్రతిభ. సో భాస్కర్, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు కదా, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది అనేది ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? మరి మృతి చెందిన మావోయిస్టుల ఏ దళానికి సంబంధించిన వారి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రతిభ, ఉదయం 4:30 గంటల నుంచే ఎన్కౌంటర్ అయినాయి. పూర్తిగా ఇప్పుడు ఇటు మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి జరుగుతుంది. సరిహద్దు ప్రాంతం తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నటువంటి 2 ప్రాంతాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. అది ములుగు జిల్లా కిందకి వస్తుంది. ఇంకా కంటిన్యూ అయితే అవుతున్నాయి, ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇంకా జరిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తిసార్లు ఇంకా సమాచారం అయితే తెలియాల్సింది. నిజంగానే ఏ వర్గం చెందినటువంటి లీడర్లు, ఏ సంబంధించిన లీడర్స్ ప్రస్తుతం అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ గ్రైండ్స్ పోలీస్ అయితే ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇంకా సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. పూర్తిగా 12 లోపు అయితే సమాచారం తెలిసే అవకాశం అవుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.